తెలంగాణలో 277 సర్వేయర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మహమూద్ అలీ ప్రకటించారు. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను 2 నెలల్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిపాలనాధికారి కార్యాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 277 సర్వేయర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జాబ్ల నోటిఫికేషన్ 2016 సంవత్సరంలోనే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రిక్రూట్మెంట్ జరగలేదు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సర్వేయర్ పోస్టుల గురించి ప్రకటించగానే నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ 277 తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 277 సర్వేయర్ పోస్టులని 2 నెలల్లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ను తొందరగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను మహమూద్ అలీ ఆదేశించడం జరిగింది. మరిన్ని వివరాల కోసం మన కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.